వెల్కమ్ టు చైనా అండ్ ఎవరెస్ట్. ఎవరెస్ట్ శిఖరం మీద బంగాళ వర్ణం లాంటి ఎవరెస్ట్ శిఖరం మీద సూర్యాస్త సమయం చూపించబోతున్నాను. మామూలుగా ఉండదు. 8,848 మీటర్లు. వెల్కమ్ టు ఎవరెస్ట్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చైనా. ఇప్పుడు మనం ఎవరెస్ట్ వెళ్తున్నామండి. అవును, మీ అందరికీ తెలుసా, ప్రపంచంలో 2 ఎవరెస్ట్ క్యాంపులు ఉన్నాయి. ఒకటి నేపాల్ సైడు, అది సౌత్. నార్త్ సైడ్ ఏమో చైనా సైడు, టిబెట్. మరి అన్నపూర్ణ బేస్ క్యాంప్ అది ట్రెక్కింగ్ క్యాంప్, చిన్నది. అది 13,000 అడుగుల ఎత్తు, ఇది 17,000 అడుగుల ఎత్తు. చాలా అడ్వెంచరస్. 2 రోజులు పప్పులు, బిస్కెట్లు, సంజామాతోని. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా ఎంజాయ్ చేయండి. బస్సు వెయిట్ చేస్తుంది, వెళ్ళిపోదాం. మనం ఎవరెస్ట్ దగ్గరికి వెళ్ళే ముందు మనకి ఆక్సిజన్ కొనుక్కోవాలి, ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ఏం ఉండవు. ఇది 15 గంటలు వస్తుంది అన్నారు. అందరూ కొనుక్కుంటున్నారు. నాకు అలవాటు ఉంది కాబట్టి చిన్నది తీసుకున్నాను. జస్ట్ అరగంట. మనకు తెలిసి ఎలాగా, మనకి పత్తాపారాలన్నీ అలవాటు అయిపోయి కదా. మనిషి యొక్క భయం చాలా పెద్దది, కానీ సేఫ్టీ ఈజ్ ఎవరిబడి బిజినెస్. మనం చాలా కొండలు ఎక్కాం కదా, అలవాటు. కొత్త వాళ్ళు మటుకు భయపడిపోయి అన్నీ కొనుక్కుంటారు. మీరు చూస్తున్నారు చైనా 5,000 కిలోమీటర్ల రోడ్డుని. సో చూస్తున్నారు కదా, ఇది 5,000 కిలోమీటర్ల హైవే అనమాట. సో ఇక్కడ నుంచి షాంఘై అభివృద్ధి చేశారు. ఈ స్పెషల్ టూరిజం స్పాట్ కింద పెట్టి, లొకేషన్స్ పెట్టి నిజంగా చాలా బాగా అభివృద్ధి చేశారు. చాలా బాగుంది నిజంగా. డైరెక్ట్ షాంఘై నుంచి ఇక్కడ వరకు సింగిల్ రోడ్డు. అక్కడ ఎక్కితే ఇక్కడ దిగుతారు. 5,000 కిలోమీటర్లు పెట్రోల్ వేసుకొని కొడితే మామూలుగా ఉండదు. ఎంజాయ్, పండగే పండగ. ప్రకృతి, రోడ్లు, టెక్నాలజీ. సో మౌంట్ ఎవరెస్ట్ 230 కిలోమీటర్లో ఉన్నాము. కైలాష్ నుంచి 960 కిలోమీటర్లు. ఇది కైలాష్ పర్వతం. బాగుంది, సూపర్. అభివృద్ధి ఉండాలి, జాతీయవాదం ఉండాలి. జాతీయవాదం, జాతీయ స్లోగన్స్, జాతీయవాదం. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్. భారతదేశంలో ఉన్న అతిపెద్ద రహదారి ఇది, అది ఎన్ని కిలోమీటర్లు? లంచ్ బ్రేక్, బర్త్డే స్పెషల్, తర్వాత ఒక అద్భుతాన్ని చూపిస్తాను. May God bless you. May God bless you. May God bless you, beautiful American. Blow the candle. Blow the candle. సో వెల్కమ్ టు కొమలంగా నేషనల్ రిజర్వ్స్ అనమాట. ఎవరెస్ట్కి వెళ్ళే ముందు ఇది మనం దాటాలి. చాలా శత్రు దుర్భేద్యమైనది. ఇక్కడ టెక్నాలజీ మీరు చూస్తే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ముందు ఎలా ఉందో మర్చిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది చెడలం, గేదె జాతికి చెందింది. వైల్డ్, సైలెంట్గా ఉండాలన్నమాట. చాలా మామూలు వైల్డ్ కాదు, ఇలా అంటే. సో కోమాలాంగా నేషనల్ రిజర్వ్ అనమాట, యునెస్కో గుర్తించింది. చాలా బాగుంది. నెక్స్ట్ ఈ ఏరియాలోని 100 సోలార్ ప్యానెల్ ఉన్నాయి, 100 కెమెరాలు ఉన్నాయి ఈ ఏరియాలోని. ఇన్ కేసు సోలార్ ప్యానెల్ ఫెయిల్ అయితే ఏం చేస్తారు? కరెంట్ ఉండదు కదా, అంటే విండ్ ఎనర్జీ వాడుకున్నోడికి వాడుకున్నంత ప్రకృతి అన్నీ నీకు ఇచ్చిందిరా, వెదవా వాడుకో, బాగుపడు. చూడండి, కోలాంగా నేషనల్ పార్క్. సో ఇప్పుడు ఎక్కడున్నా 5,247 మీటర్లు, అంటే 17,237 అడుగులు. సో ఇది శిలా పథకం. ఇదే ప్రూఫ్ మీకు. ఐఎమ్ స్లీపింగ్ హియర్. 1 2 3 స్టార్ట్. సో మన ఆన్ ది వే ఎవరెస్ట్. సో ఇప్పుడు మనం నా యొక్క పరిస్థితి చెక్ చేయాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు దీన్ని బట్టి తెలుసు. ఎందుకంటే నేను ఆక్సిజన్ తీసుకోలేదు, ఎప్పుడైతే గోలవాల్ చేశాను. 7 డేంజర్, 131 సూపర్ డేంజర్. 2 డేంజర్ చూసుకోవచ్చు. హెవీ డేంజర్లో ఉన్నాను. హెవీ డేంజర్ నేను ఉన్న సిచ్యువేషన్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? తీసుకొని ఇది ఓకే. వెల్కమ్ టు ద ఎవరెస్ట్ కానా. ఎవరెస్ట్ ఇక్కడ నుంచి మీకు కనబడుతుంది, వచ్చింది అండి. ఎవరెస్ట్ కనబడుతుంది కదా, జూమ్లో చూపిస్తాను. అదే ఎవరెస్ట్ కాడ. అయ్యో ఎంత బాగుంది కదా.
సో మీకు వ్యూ కనబడుతుంది. వ్యూ పాయింట్ అయితే అద్భుతంగా ఉంటుంది చూడండి. వావ్ కదా. దాన్ని జిగ్జాగ్ రోడ్ అంటారనమాట. ఎన్ని ఉన్నాయా అన్న అవసరం లేదు, లైన్ వేసేయచ్చు. కానీ అది దానికి ఒక రీజన్ ఉంది, ఎందుకో తెలిస్తే చెప్పచ్చు. ఎవరెస్ట్ చూసారు, ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను. ముచ్చటగా ఎవరెస్ట్ మీ అందరికీ పిల్లలారా చూడండి రా. ముచ్చటగా ఎవరెస్ట్, ముద్దొచ్చే ఎవరెస్ట్. సో ఎవరెస్ట్కి వెళ్ళే ముందు ఈ పెద్ద బస్సును వదిలేసి చిన్న బస్సును తీసుకెళ్తున్నాం. ఎందుకు అంటే ఇది పెట్రోల్తో నడిచే బస్సు, ఇప్పుడు బ్యాటరీతో బస్సు వెళ్తుంది. ఎందుకంటే పర్యావరణం పాడైపోతుంది కాబట్టి. సో వీటినే ఈకో బస్సులు అంటారు. పర్యావరణానికి హాని కలగవు, అన్నీ గ్రీన్ కలర్లో ఉంటాయి. నిజంగా ఎంత అద్భుతం. పర్యావరణాన్ని పాడు చేసేది మనమే, కాపాడాల్సింది మనమే. 140 కోట్ల జనాభా ఉన్నాం, మనం కాపాడిపోతే ఎవరు కాపాడుతారు? ఈకో బస్సు మీద రండి, పర్యావరణాన్ని కాపాడదాం. బాయ్ బాయ్. వచ్చేసాము ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గరికి. మీరు చూసుకోవచ్చు, మామూలుగా లేదు, అన్నీ అట్టుకొని వెళ్తున్నాము. తప్పదు, ఇంకా మొత్తం ఒకలైటి అందరూ టెంట్లు అవి హడాడు మామూలుగా ఉండదు ఇక్కడ. బగ్గీలు, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లాగా లేదు, ఏదో తిరణాల సంబరం లాగా ఉంది. 5 స్టార్ హోటల్లో మేము ఉంటున్నది ఇదే, ఇక్కడే ఉంటాం మేము. సో A6 నా ఎవరెస్ట్ రూమ్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫెసిలిటీస్ 5 స్టార్ ఫెసిలిటీస్ లోపల చూడండి, మర్చిపోతుంది. 5 స్టార్ ఫెసిలిటీస్, సోఫాలు, హాట్ వాటర్, కూల్ వాటర్. వావ్ 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 వావ్. 5 స్టార్ ఎలా ఉందండి నా రూము. 5 స్టార్ ఫెసిలిటీస్, వైఫై 5G. ఇవి ఎవరెస్ట్లో ఉన్న ఎక్కువ బాత్రూమ్లు అనమాట. అన్ని ఫెసిలిటీస్, పర్యావరణానికి ఇంచు కూడా హాని కలగదు, ఇంచు కూడా బయటకు వెళ్ళదు. ఎంత నీట్గా ఉన్నదో బాత్రూము. అగరబత్తి కూడా వెలిగించారు. ఓకే, అగరబత్తి ఎంత శుభ్రంగా ఉన్నాయి, సుగంధ పరిమళాలతోనే. గంధం, అగరబత్తి, అది ఆడపిల్లలు శుభ్రంగా బాత్రూమ్ వెళ్తారు. దేవుడా మీకు దండం పెడుతున్నా, మా దేశాన్ని ఇలా. అమ్మో జడల బర్రి. ఇది ఎవరెస్ట్ మోనస్ట్రీ అనమాట. గుడి, గోపురం, దండం, భక్తి. పూజ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి చేసుకోండి. ఓకే, అమ్మా పూజ మనం హారతి ఎలాగిస్తామో ఇక్కడ గడ్డి, ఎండుగడ్డి, ఈ గడ్డి పెడతారు. పూజ, భక్తి. కొండగొర్ర ఇది ఏటో నేనేం తినలేదే, చూస్తున్నావు కానీ. ఇవేటో తెలిస్తే షాక్ అవుతారు. పక్షులకి ఆహారం. సో ఇవి పెడితే పక్షులు వచ్చి తింటే మీకు చూపిస్తాను చూడండి. సో చూసారా ఎంత బాగుందో. బుద్ధయ్య లోపల దండం పెట్టుకొని వచ్చేవాయ. ఎవరెస్ట్ శిఖరంలోని బుద్ధుడు. బాగుందా, చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. IPA हिंदी का मातारतना तिब्बतन. तुम्हारा नाम क्या है? हिंदी कैसे सीखा? हिंदू नेपाल बिजनेस नाम से बाजार come back in the Tibet. ये आशीर्वाद तो ग्रेट है. खुशी लगे? बहुत खुशी हो गया. हिंदी बात करके सुन के बहुत खुशी हो गया. कौन सा, कितना साल था आपका? थोड़ा थोड़ा. नो, कितना साल है, उम्र कितना है? साल उम्र 66. हाँ का 66. 100 साल जीतेगा. 66 वर्ष. 100 साल जीतेगा. नहीं नहीं नहीं, रख. तू हिंदी सीख ले. चलो. Okay. Okay. బ్యూటిఫుల్ ప్యూర్ వైట్. ఐ లైక్ వైట్ గర్ల్స్. సూర్యాస్త సమయానికి వెళ్తున్నాం మనం. అదిగోండి సూర్యాస్త సమయం ఇక్కడ 9 గంటలకు వేస్తుంది ఎవరెస్ట్ శిఖరం మీద. మనకు కనబడుతుంది అది ఎవరెస్ట్. ఓకే,
ఇప్పుడు మనం మీకు అన్ని ప్రపంచంలో అన్ని మూలన మీకు సూర్యాస్త సమయాన్ని చూపించాను. ఎవరెస్ట్ దగ్గర చూపించలేదు, ఎవరెస్ట్ దగ్గర పెడతాను, నా జన్మ ధన్యమైపోద్ది. చూడండి, ఎవరెస్ట్ శిఖరం మీద మీకు అందాలను చూపించబోతున్నాడు ప్రపంచ యాత్రికుడు. మామూలుగా ఉండదు మనతోని. ఇదంతా అక్కడ ఫోటో తీసుకోవడానికి, అదంతా మెమొరల్. 8800 అడుగుల ఎత్తు. సో మీకు ఎవరెస్ట్ శిఖరం మీద బంగారు వర్ణం లాంటి ఎవరెస్ట్ శిఖరం మీద సూర్యాస్త సమయం చూపించబోతున్నాను. మామూలుగా ఉండదు, 8848 మీటర్లు. వెల్కమ్ టు ఎవరెస్ట్. వర్ణం లాంటి సూర్యాస్త సమయాన్ని చూడండి. ప్రొఫెషనల్, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ ఉన్నారు. తెలుసా? జాయమత్ర జాజానం సలకాత్ర జాతానం. ఎవరెస్ట్ శిఖరం అందాలు మీరు చూస్తున్నారు ప్రపంచ యాత్రికుడు కళ్ళతో. ఫ్రమ్ చైనా మ్యాన్, మామూలుగా లేదు వాళ్ళంటారా ఎవరెస్ట్. ఇదంతా పీపుల్ ఫ్రమ్ చైనా. నీహా నీహామా హాట్ పాట్, నా హాట్ పాట్. సో చూడండి, see, welcome to China and Everest. Yeah. Sheshe. Meri mera de mera. బంగారంలా కనబడే మన ఎవరెస్ట్ శిఖరాన్ని చూడండి. బంగారం కొండ, వెండిలా బండ, బంగారం కొండ, వెండిల బండ. ఎవరెస్ట్ని అక్కడ చూసారా? అక్కడ చూడండి, వింత. బంగారం కొండ, వెండిల బండ, గిలగండ జరగండ మారి పాపండ. బంగారం కొండొచ్చి వెళ్ళిపోయిందమ్మా. సో ఈ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర ఈ వేడి వేడి పాలు సూపర్. ఎవరెస్ట్లో అందరూ పడుకోబోతున్నారు. ఇప్పుడు మీ ప్రపంచ యాత్రికుడు మీకేం చెప్తున్నాడంటే, ఎవరెస్ట్లో చలి లేదు, పులి లేదు. ఈ ప్రపంచ యాత్రికుడికి గుడ్ నైట్. రేపు తిరిగి కలుసుకుందాం ఈ ఎవరెస్ట్ శిఖరం సూర్యోదయంతో. గుడ్ నైట్.